హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది రోజు ప్రొద్దున్నే ఇంట్లో అందరూ స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఉదయాన్నే ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆడవారు ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఉగాది పచ్చడి వలె ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని కోరుకుంటారు. ఉగాది పండగ అనగానే ఒక వారం ముందే పండగ పనులన్నీ మొదలవుతాయి. ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రి కొనడంలో ఉత్సాహం చూపిస్తారు. పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటికి మామిడి తోరణాలు కడతారు. పచ్చటి మామిడి తోరణాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కథ ఉంది. శివపుత్రులు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పళ్ళంటే ఎంతో ప్రీతి. సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కదా. ప్రతి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు జల్లి రంగురంగుల ముగ్గులు ఇంటి గుమ్మాలకు పెడతారు. తమ ఇష్ట దైవానికి పూజ చేసుకొని కొత్త సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు. ఈ రోజున కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెడతారు. ఇంటింటా ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడికాయతో వంటకాలు విశేషం. పంచాంగ శ్రవణం. ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్రం సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరం రాశి ఫలాలు తెలుసుకుంటారు. సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తి స్థితిగతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వల్ల రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించగలనని పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.